రాఖీ పౌర్ణమి స్పెషల్గా మిల్క్ మైసూర్ పాక్ చేశాను. కరెక్ట్గా చేస్తే స్వీట్ షాప్ కంటే కూడా ఇంట్లోనే బాగా చేసేయచ్చు. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ఇకపోతే ఈ మైసూర్ పాక్కి కొలతలు చాలా ముఖ్యం కాబట్టి సబ్ టైటిల్స్ పెట్టాను చూడండి. గిన్నెలో పాలపొడి, మైదా, శనగపిండి వేసి కలపాలి. కరిగించి చల్లార్చిన నెయ్యి తీసుకోవాలి. అయితే ఒక కప్పు నెయ్యిని ఈ మిశ్రమంలో వేసి కలపాలి. మిగిలిన నెయ్యిలో పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసి పక్కన ఉంచాలి. దలసలుగా ఉన్న కడాయి తీసుకొని పంచదార, నీళ్లు వేసి లేత తీగపాకం వచ్చే వరకు మరిగించాలి. పాకం వచ్చాక కలిపి పెట్టిన మిక్సర్ ని వేసి చిన్న మంట మీద కలుపుతూ ఉడికించాలి. మైసూర్ పాక్ తయారవడానికి సుమారుగా 20 నిమిషాలు టైం పడుతుంది. బుడగలు రావడం మొదలైనప్పుడు పక్కన ఉంచిన నెయ్యిని ఒక గరిటెడు వేస్తూ కలపాలి. నెయ్యి అంతా పూర్తిగా కలిసాక మరలా వేయాలి. ఇలా చేసేసరికి మైసూర్ పాక్ రంగు అనేది మారుతుంది, చిక్కగా అవుతుంది. అప్పుడు ఉండని చెక్ చేసుకోవాలి. ఉండ ఇలా సాఫ్ట్ గా ఉన్నప్పుడు మిగలగా ఉన్న నెయ్యిని కూడా వేసేసి స్టవ్ ఆపేసి బటర్ పేపర్ వేసిన గిన్నెలోకి వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకోవడమే.